మా స్టడీ సెంటర్ పిల్లల్ని లాస్ట్ హాలిడేస్కి ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనుకున్నాం. అందరికీ కొంత అమౌంట్ తెచ్చుకోవాలని చెప్పాం. వాళ్ళల్లో ఒక బాబు వెంటనే నేను రాను అన్నాడు. ఎందుకురా అంటే మా ఇంట్లో అంత డబ్బులు ఇవ్వరు అన్నాడు. నేను జాలిపడి పోనీలే నేను తీసుకువెళ్తాలేరా అన్నాను. వాడు చాలా ఆనందపడిపోయాడు. ఆ రోజు నుంచి అందరికీ నేను ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పుకోవటం మొదలుపెట్టాడు. అక్కడ ఏం చూస్తాడో ఏమి కొంటాడో ప్లాన్స్ వేసుకున్నాడు. బట్టల బ్యాగ్ సర్దుకొని తెచ్చుకొని మా ఇంట్లో పెట్టాడు. నాకు వాడిని చూసినప్పుడు మత్తయి 21:22 గుర్తొచ్చింది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అంటే అర్థం ఇదే కదా, అడిగినవి దొరికినవని నమ్మి మన క్రియలలో మాటలలో చూపించటం. హన్నా నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానినట్లు. కేవలం పరిచయం కలిగిన నన్ని ఒక బాబు నమ్మినప్పుడు నీవు నా సొత్తు అని చెప్పిన దేవుణ్ణి మనం నమ్మలేమా? ఇది నిజం, నువ్వు ఆయన సొత్తు. ప్రపంచం ఆయన చేతుల్లో ఉంది. భూమి మీద సమస్తము ఆయనకు లోపరచబడి ఉన్నవి. ఆ లోపరచబడిన వాటిలో నువ్వు అడిగేది కూడా ఉంటుంది. అందులో నుంచి నువ్వు అడిగింది ఆయన నీకు ఇవ్వలేడా? ఇవ్వలేనివాడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మండి అని చెప్తాడా? ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఆయన సొత్తు, ఆయన బాధ్యత. నిశ్చింతగా ఉండు, సంతోషంగా ఉండు. ఈ దినము నీవు ఏదైతే అడుగుతావో అది దొరికినవని నమ్ము. అది నీకు తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.